నండి. శ్రీమాత్ర నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. రేపే కార్తీక శుద్ధ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలో యోగ నిద్రకు ఉపక్రమించిన ఆ శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనము. కార్తీక శుద్ధ ఏకాదశినే ప్రబోధైకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన ఆ శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని మన పురాణ కథనము. కార్తీక శుద్ధ ఏకాదశినే బోధన ఏకాదశి మరియు దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున శయనించిన ఆ శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతము ఈ ఏకాదశితో ముగుస్తుంది. మన మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం నుండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి ధారణ చేసి అంటే భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కాంద పురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతము. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలంను ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిది ఏమీ ఉండదని ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యము, సంపదలు, ఉన్నత స్థానంలో పాటు పాప పరిహారము జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోట్ల రెట్ల ఫలము ఈ ఏకాదశి ఉపవాస వ్రతము చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. వ్రతం రోజున ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నదీ తీరాన 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుంది. వస్త్రదానము, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం కూడా పరలోకంలో కూడా సర్వ సుఖాలు లభిస్తాయి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలను, హారతులతో పాలకడలిలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు ఆ శ్రీ మహావిష్ణువునకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన ఆ హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషము పరిహారం జరుగుతుంది. మానవులు కలియుగంలో యజ్ఞ యాగాది కర్మలు ఆచరించలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వారి కష్టములు తొలగి సుఖ సౌఖ్యాలను పొందడానికి ఏకాదశి వ్రతము చాలా ముఖ్యమైన వ్రతము. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రతం గురించి ధర్మరాజుకు అరణ్యవాసంలో బోధించాడు. ఆ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. అంబరీషుని కథ. అంబరీషుడు నాభాగుని కుమారుడు. ఒక పర్యాయము ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోరి 24 ఏకాదశులతో పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోపే ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారాయణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్యబోతూ ఉండగా అక్కడికి దూర్వాస మహర్షి వస్తాడు. ఆ దూర్వాస మహర్షికి అర్ఘ్య పాద్యాదాలు ఇచ్చి
భోజనానికి కూర్చోమనగా, అప్పుడు ఆ మహర్షి నదీ స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు. అప్పుడు స్నానార్థం నదికి వెళ్ళిన దూర్వాసుడు ఎంతకీ తిరిగి రాడు. అప్పుడు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి, ద్వాదశి గడియలు గడవక మునిపే దీక్ష విరమించుకోవడం కోసము భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది. భుజిస్తేనేమో అతిథిని భంగపరిచినట్లు అవుతుంది. కనుక ఈ అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్షను విరమణ చేస్తాడు. దూర్వాసుడు నదీ స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయాన్ని గ్రహిస్తాడు. అతిథి కంటే ముందు తిన్నందుకు కోపగ్రస్తుడై తన జతలలో ఒకదాన్ని విడిచిపెడతాడు. అంబరీషుడు విష్ణు భక్తుడు అవడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అంబరీషుణ్ణి రక్షించడం కోసము సుదర్శన చక్రం విడిచిపెడతాడు. ఆ సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దూర్వాసుడి మీదకు వెళ్తుంది. అప్పుడు బ్రహ్మ, శివుడు కూడా దూర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు. చివరకు వైకుంఠం చేరి ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. అంతటా శ్రీ మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని చెప్పి అంబరీషుడినే శరణు కోరమని చెప్తాడు. అప్పుడు గతిలేక ఆ దూర్వాసుడు అంబరీషుని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది. ఇంకా ఏకాదశి వ్రతం చేసిన వారిని ఆ శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడతాడని ఇది ఒక తార్కాణము. రుగ్మాంగదుడి కథ. పూర్వము రుగ్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు. ప్రజలను కంటికి పాపవలే చూసుకుంటూ ఉండేవాడు. ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తూ ఉండేవారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. అయితే పాపుల కోసము యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారము రంభ మోహిని వేషధారిణి అయి రుగ్మాంగదుడి వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుగ్మాంగదుడు వేటకు వెళ్తూ ఉండగా అప్పుడు మార్గమధ్యంలో తారసపడిన మోహిని రూపంలో ఉన్న రంభను చూసిన రుగ్మాంగదుడు మోహావేశ పరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తిని అయి ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుగ్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుగ్మాంగదుడిని వ్రతభ్రష్టుణ్ణి చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుగ్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరుతుంది. ఏకాదశి వ్రతాన్ని గొప్పగా భావించిన రుగ్మాంగదుడు కన్న కొడుకుని చంపడానికి నిర్ణయించుకోగా అప్పుడు అతని భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుగ్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కనుక తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ఈ ఏకాదశి. ఏకాదశి అంటే తిథులలో 11వది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆ విధంగా సంవత్సరంలో 24 ఏకాదశులు. చాంద్రమానం ప్రకారము 3 సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ఓ పర్వదినమే అని చెప్పవచ్చును. ఏకాదశి రోజు వ్రతం చేసి ఆ పరమాత్మునిపై మనస్సు నిలిపి నియమాలను పాటించిన వారికి ఇహపర సుఖాలు రెండూ కరతలామలకంగా ఉంటాయి. ఇప్పుడు మనము కిరాతార్జునీయం గురించి తెలుసుకుందాము. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయమది. తమ వద్దకు వచ్చిన వ్యాసమునీంద్రుని పాండవులు అర్ఘ్యపాద్యాదులతో పూజించిన తర్వాత ఆయనతో కౌరవులు మమ్మల్ని మాయజూదంలో ఓడించారు. మమ్మల్ని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపించారు. మృత్యుంజయులుగా పేరొందిన మాకే ఇప్పుడు శత్రుభయం పట్టుకుంది. మాకు తగిన తరుణోపాయం చెప్పండి అని అడిగారు. అప్పుడు వ్యాస భగవానుడు మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కావాలి. కాబట్టి అర్జునుని శంకరుని గురించి తపస్సు చేయమనండి. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. అప్పుడు శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యాసుడి సూచన మేరకు అర్జునుడు శివారాధన చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఒక అడవి పందిని
సృష్టించి దానిని అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు పంపాడు. అది అక్కడికి వెళ్ళి వధ చేస్తూ ఉంది. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వెంటనే తన విల్లు అందుకున్నాడు. ఈలోగా శివుడు అర్జునుడి వెనుక నుంచి అడవి పంది మీదకి వేసిన బాణము దాని పృష్ఠభాగంలో నుంచి శరీరంలోనికి దిగి వెళ్ళి దాని నోట్లో నుంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఎక్కుపెట్టిన అర్జునుడి బాణము అడవి పంది నోట్లో నుంచి శరీరంలోనికి వెళ్ళి అక్కడ నుంచి పృష్ఠభాగంలోంచి బయటకు వెళ్ళి నేల మీద పడిపోయింది. శివుడు తన ప్రమదగణాలలో ఒకరిని పిలిచి తన బాణాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అతను వెళ్ళి అర్జునునితో ఈ బాణం మా నాయకుడిది. ఆయన గొప్ప వీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేదు. జాగ్రత్త అని అన్నాడు. "ఈ నాయకుడు ఎంత మునగాడైతే నాతో యుద్ధానికి రమ్మని చెప్పు" అని అన్నాడు అర్జునుడు. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు కిరాతకుడి రూపంలో ఉన్న శివుడు. అప్పుడు వెంటనే కొండ మీద నుంచి ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి ఈ పందిని నువ్వు నీ బాణంతో కట్టావా? ఏది ఇప్పుడు చూపు నీ విద్య అని అన్నాడు. అప్పుడు అర్జునుడు క్షణం ఆలస్యం చెయ్యకుండా శివుని మీద బాణాలు ప్రయోగించడం ప్రారంభించాడు. అప్పుడు శివుడు కూడా అర్జునుని మీదకు బాణాలు వేస్తూ ఉన్నాడు. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని పడగొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. తర్వాత ఇద్దరూ మల్లయుద్ధం చేశారు. శంకరుడు అర్జునుని శరీరాన్ని తోసి అవతల పారేశాడు. అప్పుడు అర్జునుడు తిరిగి లేచి తన ధనస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించి చంద్రవంకతో పట్టుపుట్టంతో పార్వతీ సమేతంగా అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. మళ్ళీ కొడదామని గాంధీవాన్ని ఎత్తిన అర్జునుడు తన ఎదుట సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరుడి పాదాల మీద పడి శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ఈశ్వరా, జగత్తుకే తండ్రివైన నీపై అజ్ఞానినై బాణాలు వేశాను. నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది అని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు. శంకరుడు నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరే గెలిచి తీరుతారు. విజయీ భవ అని ఆశీర్వదించాడు. ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే ఆపదలో ఉన్న సమయంలో తగిన ఉపాయం చూపిన వాడే మనకు హితుడని, భగవంతుడు తన భక్తులకు అనేక పరీక్షలు పెట్టి వాటిలో నెగ్గినప్పుడే వరాలను అనుగ్రహిస్తాడని, అంతవరకు మనం కుంగిపోకుండా కాలం పెట్టిన పరీక్షలలో నెగ్గు తేలాలి. కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనవి. అసలు ఏకాదశి అన్న దేవతే ఈ కార్తీక మాసంలో జన్మించిందనే ఓ నమ్మకము. అందుకే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఈ సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతము తెలుసుకుందాము. అనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వటము మొదలుపెట్టాడు ఈ మురాసురుడు. ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాలలోని దేవతలందరూ శ్రీ మహావిష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. అలా ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం సాగుతూ ఉన్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది. ఈ లోపల శ్రీ మహావిష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసటను తీర్చుకునేందుకు ఓ గుహలోకి విశ్రమించాడు. విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయము మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలనుకుని నిదానంగా ఆ గుహను చేరుకున్నాడు. కానీ విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా. ఎప్పుడైతే తలంపుతో ఆయన దగ్గరకు ఈ మురాసురుడు చేరుకున్నాడో వెంటనే శ్రీ మహావిష్ణుమూర్తిలోంచి ఒక శక్తి ప్రభవించింది. ఆమెనే ఏకాదశి. కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుని భస్మం చేసేసింది ఈ ఏకాదశి దేవి. తన రక్షణ కోసము ప్రత్యక్షమైన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. అప్పుడు నీకేం వరం కావాలో కోరుకోమంటూ అభయాన్ని వసగాడు. దానికి ఏకాదశి దేవి తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలి అని, ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి
శ్రీ మహావిష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరుకుంటుంది. అలా ఆమె కోరికలని విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశికి ఈ విశిష్టత ఏర్పడింది. మురాసురుని సంహరించినందుకు శ్రీ మహావిష్ణుమూర్తి కూడా మురారి అన్న పేరు సార్థకమైంది. అయితే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ఆ తిథి మొదలైనప్పటి నుంచి ఈ ఏకాదశి గడియలు ముగిసే వరకు ఎలాంటి పక్వాహారము తీసుకోకుండా ఉంటారు. మరి కొందరైతే కేవలం నీటితో మాత్రమే గడుపుతారు. ఈ ఉపవాసం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తరచూ ప్రకృతి వైద్యులు చెబుతూనే ఉంటారు. మరి వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మంచిదని, అది కుదరకుంటే 15 రోజులకొకసారైనా ఉపవాసం ఉంటే శరీరము దృఢంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. తనని తాను స్వస్థత పరుచుకునేందుకు శరీరానికి మనం ఇచ్చే అవకాశమే ఈ ఉపవాసము. ఇక అమావాస్య, పౌర్ణమి తిథులు దగ్గర పడుతున్న కొద్దీ జ్యోతిషరీత్యా చంద్రుని ప్రభావము మానవుల మనసు, శరీరాల మీద అధికంగా ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, ద్వాదశి తిథి నాడు స్వల్పంగానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అమావాస్య, పౌర్ణమి నాటికి శరీరం దృఢంగా, మనసు తేలిగ్గా ఉంటాయి. కనుక ప్రతి మాసంలోనూ ఏవో కొన్ని పండుగలు రావడం సహజము. కనుక కార్తీక మాస విశిష్టత ఏమిటంటే ఇందులో ప్రతిరోజు ఒక పండుగ. జపతపాలతో, ఉపవాసాలతో, దీపదానాలతో, కార్తీక స్నానాలతో, వ్రతాలతో కార్తీక మాసమంతా దైవనామ స్మరణతో మార్మోగిపోతూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు పెద్ద క్రతువులేమీ చేయనవసరం లేదు. కోరి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా నిష్ఠ, పాటించవలసిందల్లా నియమము. అలాంటి ఒక నియమమైన ఉపవాసం గురించి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసాన్ని ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనానంతరమే భోజనాన్ని చేసిన వారు శివసాయుజ్యాన్ని పొందుతారని ఈ కార్తీక మహాపురాణం చెబుతోంది. ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను మన పెద్దలు ఉపవాసానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎలాగైతే వారం వారం మనము సెలవు తీసుకుంటామో అలాగే మన జీర్ణ వ్యవస్థకు కూడా వారానికి ఒకరోజు సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యులు ఎప్పటినుంచే చెబుతున్నారు. వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మన జీర్ణ వ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారమవుతాము. అంతేనా, మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే శరీరము ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మరి ఆహారం తీసుకున్న వెంటనే మగతగా అనిపించడానికి ఇదే కారణము. అలా కాకుండా ఒక రోజంతా కనుక శరీరాన్ని తన మానాన వదిలేస్తే దానికి ఉన్న రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. మరియు శరీరంలోని మూలమూలాలాన ఉన్న దోషాలను ఎదుర్కొని అవి రుగ్మతలుగా మారకుండా చూపిస్తుంది. కనుక మన శరీరానికి తనకు తానుగా స్వస్థత పరుచుకునే గుణం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు ఏర్పడినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అయితే దానికి అంత అవకాశం ఇచ్చే ఓపిక, తీరిక మనకి ఉండవు. పైగా ఏ చిన్న రోగం ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం ఒకటి ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే టక్కున మందు బిళ్ళలు వేసుకుంటూ ఉంటాము. కానీ మన పెద్దలు అలా భయపడేవారు కాదు. అజీర్ణం చేసినా, జ్వరం వచ్చినా ఉపవాసం ఉండి శరీరానికి తగిన అవకాశాన్నిచ్చేవారు. అందుకే ఆయుర్వేదంతో కంకణము పరమౌషధం అని చెప్పారు. ఉపవాసానికి ఆరోగ్యపరంగా ఉన్న ప్రాముఖ్యతని అలా ఉంచితే మానసికంగా కూడా దాని ప్రభావం అమోఘము. మనం తినే ఆహారము మన ఆరోగ్యాన్ని, మనసుని కూడా ప్రభావితం చేస్తుందని మన ప్రాచీన వైద్యం చెబుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఔషధము. విపరీతమైన కారం తింటే ఒక రకమైన ఆలోచన కలుగుతుంది. మరియు విపరీతమైన పులుపు తింటే మరో రకమైన ఆలోచనలకు ప్రోత్సాహం ఉంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకునేందుకు అన్ని మతాల వారు ఉపవాసాన్ని ప్రోత్సహించారు. కడుపులో ఎలాంటి ఆహారము లేనప్పుడు భగవన్నామ స్మరణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మన హైందవ ఆచారాల్లో కూడా ఏదో ఒక సందర్భంగా ఉపవాసాల్ని జోడిస్తూనే వచ్చారు. మరియు కనీసము 15 రోజులకోసారైనా సరే ఉపవాసం ఉండేలా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని సూచిస్తూ ఉంటారు.
అది ఇది కాదంటే కనీసము కార్తీక సోమవారాల్లో అన్నా ఉపవాసం ఉండమని చెబుతున్నాయి మన శాస్త్రాలు. ఉపవాసాల కోసమే ఈ కార్తీక మాసాన్నే ఎంచుకోవడంలో మరో ఔచిత్యం ఉంది. బయట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరము త్వరగా అలసిపోతుంది. అలాగని చలి మరీ ఎక్కువగా ఉంటే శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు కూడా ఎంతో కొంత శక్తి అవసరమవుతుంది. నవంబర్ మాసంలో ఉండే ఉష్ణోగ్రతలు మరీ అసాధారణంగా లేకుండా ఉపవాసానికి తగినట్లుగా ఉంటాయి. ఇక శరీరాన్ని అదుపులో ఉంచేందుకు, మనసుని శివపరం చేసుకునేందుకు ఈ కార్తీక మాస ఉపవాసాల్ని మించి ఇంక ఏముంటుంది? కనుక ఈ కార్తీక ఏకాదశి రోజు ఉపవాసానికి చాలా విశేషత ఉంది. ఇంకా ఇలా ఉపవాసం చేసినట్లయితే శ్రీహరుల అనుగ్రహానికి మరియు మన శరీరానికి కూడా చాలా మంచిదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.